పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని సెప్టెంబర్ 5న జరిగే నిమజ్జనానికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చూసుకోవాలని గోదావరి ఖనిలోని హనుమాన్ నగర్ గల ప్రధాన దారి అయినటువంటి రోడ్డులో పెద్ద గుంత ఏర్పడిందని, ఇది చాలా ప్రమాదకరంగా ఉందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మచ్చ విశ్వాస్ తెలిపారు. మున్సిపల్ అధికారులు మరియు సింగరేణి యాజమాన్యం దీనిపై వెంటనే త్వరగా స్పందించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ గుంతను పూడ్చివేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది మన గోదావరిఖని హనుమాన్ నగర్లో ఈ మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు చాలా రంధ్రం పడ్డది. ఈ రంధ్రము ఇప్పటిది కాదు, చాలా వరకు వర్క్ చేస్తున్నారు, కానీ ఆ వర్క్ చేసే వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు. ఇప్పుడే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు ఇంకొక 3-4 డేస్ తర్వాత ఇక్కడ నిమజ్జనానికి పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద గణనాథులు ఇదే దారి నుండి గోదావరికి వెళ్తుంది. సో ఒకవేళ ఇది ఇప్పుడు కనుక మనం చేయించకపోతే తర్వాత ఇక్కడ కనీసం ఒక చిన్న ట్రాక్టర్ పైన ఇది కుంగిపోయే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో, మున్సిపల్ అధికారులు కానీ, రోడ్డు కానీ, సింగరేణి అధికారులు కానీ, దీని మీద కొంచెం దృష్టి సారించి చెట్లు కొట్టేస్తుంది పర్లేదు. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే రోడ్స్ గుంతలు ఉన్నాయో, తర్వాత ఇదైతే చాలా ప్రమాదంగా ఉంది. ఇదైతే వెంటనే దీనిపై కొంచెం యాక్షన్ తీసుకొని వర్క్ తొందరగా ఈ 3 డేస్లో కంప్లీట్ చేస్తే గణనాథులు అందరూ ఇబ్బంది చేయగలుగుతారు. దానికి ఇది తొందరగా పని పూర్తి చేయాలని కోరుతున్నాను. రోడ్డు ఇక్కడ మన నిమజ్జనానికి అన్ని పోయేది ఇదే రోడ్డు. చాలా ఉంది లోపలికి, అది కనబడతలేదు, ఇక మన కెమెరాకి అందదు. కానీ